गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अनेक जन्म संप्राप्ता कर्मबन्ध विदायिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। పరమపావనమైన పుణ్యతీర్థం తుంగభద్రా నది. ఈ సువిశాలమైన నదీ తీరంలో వెలసిన దివ్యధామాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రం శ్రీ గురు రాఘవేంద్రుల మంత్రాలయం. పరమపావనమైన ఈ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని మంచాల అనే గ్రామంలో ఉంది. నమ్మి కొలిచిన వారి కోరికలను ఈడేర్చే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి నిలయ బృందావనం, ధ్యాన బృందావనం, మూల బృందావనం ఇదే. ఆ దివ్యధామం చెంతలో పరవళ్ళు త్రొక్కుతూ పరవశాలన్నీ తన సొంతమే అన్నట్లు, పుణ్యధామమంతా తనదే అయినట్లు పులకింతలతో ఆనందంగా సుడులు తిరుగుతూ ముందుకు దూకుతున్న ఆ తుంగభద్రమ్మను ప్రకృతే తన్మయత్వంతో చూస్తుంది. ఆమె వయ్యారాలు పోవటానికి అనువుగా మధ్య మధ్యలో ఎత్తైన కొండల్ని ఉంచుతూ రెండు వైపులా పచ్చదనాన్ని పరుస్తూ ఆమె నాట్య విన్యాసాన్ని మైమరచి చూస్తూ ఆమెను గమనిస్తూ ఆమెతో పాటు తాను ఆమెకు రక్షణగా దారంతా కనబడుతోంది. సుదూర ప్రాంతం నుంచి వస్తోన్న ఈ కృష్ణవేణి పావన తుంగభద్రగా మారి మంత్రాలయం చేరుకొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మహిమతో మంత్రజలమై అలరారుతోంది. అదిగదిగో తుంగా నది తీరం, అల్లదిగో మన స్వర్గం మంత్రాలయం. కొలుగున్నాడచట భక్తదాసుడు, కొంగు బంగారం చేసే భగవంతుడు. కో అంటే కో అంటే కో అంటే ఓ అంటాడు, కో అంటే ఓ అంటాడు, కోరినవన్నీ ఇస్తడు. పాలించే సామి, మురలాలించే సామి, రక్షించే సామి మన రాఘవేంద్ర సామి. కంటి చూపు లేనోళ్లకు కంటి పాప తానైతడు, కాలు కదపలేనోళ్లను చెయ్యి పట్టి నడిపిస్తాడు. కో అంటే కో అంటే కో అంటే ఓ అంటాడు, కోరిన
కోరినవన్నీ ఇస్తడు, మూగవాణ్ణి పలికిస్తడు రాఘవేంద్ర స్వామి. రోగాలకు రామబాణమవుతడు ఆ స్వామి. పాలించే స్వామి, మొరలాలించే స్వామి, రక్షించే స్వామి మన రాఘవేంద్ర స్వామి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం, భక్తుల పాలిట కామధేనువు, ఆర్తులకు ఆశ్రితభూతుడు, అనంత మహిమాన్వితుడు శ్రీ గురు రాఘవేంద్రుడు. తంటాలు తీరుస్తడు. రాఘవేంద్రుని నిలయమైన ఈ మంత్రాలయంలో స్వామిని దర్శించి ఆయన అనుగ్రహం పొందని వారు లేరు. అంతటి దయాసముద్రుడాయన. ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించిన స్వామివారు కర్నూలు మండలంలోని మంచాల గ్రామమే తన మఠస్థాపనకు అనువైందిగా ఎంచుకున్నారు. దానికి కారణం స్వామివారు కృతయుగంలో ప్రహ్లాదుని అవతారం. ఈ మంచాల గ్రామంలోనే ఉన్న స్థలంలో తమ కులదేవత అయిన రేణుకా పరమేశ్వరిని ఆరాధించి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మంచాల గ్రామాన్ని చేరి తమ మఠాన్ని నెలకొల్పిన సందర్భంలో ఆ గ్రామ దేవత అయిన మంచాలమ్మను ఆరాధించి ప్రసన్నురాల్ని చేసుకుని ఆమె ద్వారా అనేక వరాలు పొందారు. ఈమె ఆనాటి రేణుకాదేవి అంశం కలిగిన గొప్ప శక్తి. వరాలు పొందినందుకు కృతజ్ఞతగా తనను దర్శించే ముందు మంచాలమ్మను దర్శించవలెనని భక్తులను శాసించారు రాఘవేంద్రులు. ఈనాటికి భక్తులంతా ముందు మంచాలమ్మను దర్శించి ఆ తరువాతే గురు రాఘవేంద్ర బృందావనాన్ని చేరుకుంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై ఇక్కడకు వచ్చి తుంగభద్రలో స్నాన సంధ్యాదులు నిర్వర్తించి 7 ఘడియల కాలము అక్కడ ఉన్న ఒక శిలపై విశ్రాంతి పొంది తనకు ఆశ్రయమిచ్చిన ఆ శిల 700 సంవత్సరాలు పూజింపబడవలెనని శ్రీరాముడు ఆ శిలకు వరము సంగిన సంగతి తన దివ్య దృష్టితో గ్రహించిన స్వామివారు ఆ మహత్తర శిలతోనే తన బృందావన నిర్మాణాన్ని నిర్మింపచేసుకున్నారు. మిగిలిన రాతితో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేయించి తన బృందావనానికి ఎదురుగా ప్రతిష్ఠించారు స్వామివారు. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకా. తామే స్వయంగా సహస్ర కుంభాభిషేకం, హోమాలు వైభవంగా నిర్వర్తించారు. మఠ సాంప్రదాయం ప్రకారం తన అన్నకుమారుడైన వెంకన్నకు సన్యాస దీక్షనిచ్చి యోగీంద్ర తీర్థులు అని నామకరణం చేసి మఠాధిపత్యాన్ని అప్పగించారు. క్రీస్తు శకం 1671వ సంవత్సరం శ్రావణ బహుళ విదియ గురువారం నాడు సూర్యోదయానికి ముందుగానే స్వామివారు మూలరాముని పూజించి బృందావనాన్ని చేరుకొని దాని లోపల పద్మాసనాసీనులై జపమాల ధరించి ప్రాణాయామం చేసి సమాధి స్థితి పొందారు. స్వామివారి చుట్టూ మంగళ వాయిద్యాల ఘోషలో వేదమంత్ర పఠనాలతో సశాస్త్రీయంగా 700 సాలగ్రామాలు ఉంచటం జరిగింది. నిర్ణీత సమయానికి
మట్టితో బృందావనాన్ని మూసివేశారు. వెంటనే మఠాధిపతులైన శ్రీ యోగీంద్ర తీర్థుల వారు బృందావనం మీద మూలరాముని మొదలైన దేవతా విగ్రహాల నుంచి పంచామృతాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అప్పటి నుండి రాఘవేంద్రుల వారి అర్చన, మూలరాముని పూజలు వారి వంశీయులైన మఠాధిపతులే నిర్వహిస్తున్నారు. భగవదంశ కలిగిన శ్రీ రాఘవేంద్రుల వారి మహత్యాలు అనేకం ఉన్నాయి. ఒకసారి కర్నూలు మండలంలో భక్తితత్వ ప్రచారం చేయటానికి వెళ్లారు రాఘవేంద్రులు. ఆదోని దగ్గర్లో కందనాతి అనే గ్రామం చేరుకునేసరికి ఆ గ్రామంలో ఉన్న శ్రీమంతులందరూ స్వామివారికి ఆతిథ్యమివ్వటానికి పోటీపడ్డారు. అందరినీ కాదని ఊరు బయట ఉన్న ఒక పూరింటి ముందు ఆగారు స్వామి. అందరూ ఆశ్చర్యంగా స్వామివారిని చూశారు. ఎందుకంటే ఆ పూరింట్లో ఉన్నవాడు కడు పేదవాడు, పైగా చదువు సంధ్య లేనివాడు. ఏ దిక్కు లేక తన ముసలి తల్లితో జీవిస్తూ శ్రీహరి ధ్యానాన్ని మాత్రం విడువనివాడు వెంకన్న అనే ఆ యువకుడు. స్వామివారు అతన్ని అనుగ్రహించడానికి కారణం, భవిష్యత్తులో తనకు ఉపయోగపడే భక్తుడొకరిని తన దివ్య దృష్టితో నిర్ణయించుకోవడం జరిగింది. అతడే ఈ వెంకన్న. అంతటి మహానుభావుడు తన ఇంటికి రావడంతో తడబడిన వెంకన్న స్వామివారికి సాష్టాంగపడ్డాడు. స్వామి అతణ్ణి ఆశీర్వదించి, ఈరోజు శ్రీ మూలరాముల వారి పూజ, భిక్ష నీ ఇంట్లోనే అన్నారు. ఇక వెంకన్న మహానందపడిపోయాడు. కాని అంతలోనే తన పేదరికం గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. గురుదేవులకు ఎలా భిక్ష పెట్టాలి అని మదనపడుతుండగా స్వామివారు స్నానాదికాలు పూర్తయ్యేలోపు ఆయన మహిమా విశేషంతో కావలసిన వస్తు సంబారాలు ఎవరో తెచ్చి ఇచ్చి వెళ్లడం జరిగింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి స్వామి అందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టిన తర్వాత అక్కడ వారి సందేహాన్ని తీరుస్తాడు. ఈ వెంకన్న విద్యా వివేకాలు లేనప్పటికీ భవిష్యత్తులో ఉన్నత స్థితికి వచ్చి ఒక ఘనకార్యాన్ని నిర్వహించాల్సి ఉంది కాబట్టి తాము అచ్చట బస చేశామని చెప్పి సాష్టాంగపడిన వెంకన్నకు మంత్రాక్షతలు ఇచ్చి, ఇక నీవు నిశ్చింతగా ఉండు, ఉన్నతుడవై వర్ధిల్లుతావు, నీకేమైనా సంకట పరిస్థితి వస్తే నన్ను తలుచుకో అని అభయమిచ్చి బయలుదేరారు. క్రీస్తు శకం 1662 నుంచి 1682 వరకు కర్నూలు, రాయచూరు, ఆదోని మొదలైన ప్రాంతాలు సిద్దీ మసూబ్ ఖాన్ అనే నవాబు గారి ఏలుబడిలో ఉండేవి. అతనికి రాజయోగం కలిగిందే కాని విద్య అబ్బలేదు. కనీసం లేఖను కూడా చదవలేడు. అయితేనే పరిపాలన చాకచక్యంగా చేసేవాడు. అతనికి ఇరుగు పొరుగు వారితో సరిహద్దు తగాదాలు రావడంతో తన సైన్యాన్ని యుద్ధానికి పంపి తాను వేట విహారానికి వచ్చాడు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అతడి సైనికుడొకడు వెతుక్కుంటూ వచ్చి ఒక లేఖను అందచేశాడు. ఈయనగారిక చదువు రాదు. ఆ లేఖ తెచ్చిన వాడికి కూడా చదువు రానందువల్ల దగ్గరలో ఎవరైనా కనబడితే తీసుకురమ్మని పంపించాడు. ఆ సైనికుడు నలుదిక్కులా చూస్తుంటే కట్టెలు ఏరుకుంటున్న వెంకన్న కనపడ్డాడు. అతడి దగ్గరికి వెళ్ళి, నిన్ను నవాబుగారు తీసుకురమ్మంటున్నారు, రా అన్నాడు సైనికుడు. నేనేం తప్పు చేశానా దేవుడా అనుకుంటూ నవాబుగారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఈ లేఖలో ఏముందో చదివి చెప్పమంటాడు. దాంతో ఇరుకున పడ్డాడు వెంకన్న. ఎందుకంటే తాను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి చదువు రాదంటే నమ్మరు కదా. అంతలో స్వామివారు అన్న మాట గుర్తుకొచ్చి మనసారా వేడుకున్నాడు. వెంటనే స్వామివారి దయవల్ల ఆ లేఖలోని విషయం అర్థమైంది. వెంటనే నవాబుకు చెప్పాడు. తమ సైన్యం యుద్ధంలో విజయం సాధించింది, విజయం ఏలినవారిని వరించింది అని లేఖ సారాంశమని వివరించి చెప్పాడు. దానికాయన ఎంతగానో సంతోషించి బహుమానాన్నిచ్చి వివరాలు అడిగితే తన పరిస్థితిని వివరించి చెప్పాడు వెంకన్న. నవాబు గారికి జాలి కలిగి తమ వెంట తీసుకుని వెళ్ళి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా
అతనికి ఖాళీ సమయాల్లో చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తాడు. వెంకన్న అతి కొద్ది కాలంలోనే విద్యావంతుడైనాడు. విద్యతో పాటు వినయము, సత్ప్రవర్తన, విధేయత పెరిగి కార్యనిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకున్నాడు. నవాబు గారికి ఎంతో నచ్చి వెంకన్నకు తమ ఆస్థానంలో దివాన్ పదవి ఇచ్చి గౌరవించాడు. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహంతో నిరుపేదగా ఉన్న అతను ఒక సంస్థానానికే దివానుగా మారాడు. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి. శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి. శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. అంతరంగాన్నే గంగగా మార్చుకో. ప్రస్తుత మఠాధిపతి శ్రీ సుశమేంద్రుల వారి ఆధ్వర్యంలో పూజలు నేటికి ఘనంగా జరుగుతున్నాయి. హృదయాన్నే కోవెలగా చేసుకో. మూల రాముడచట కొలువుంటాడని అన్నావు. అనాథలకు నాథుడవై, అంధులకను పాపవై, ఇలవేలుపువై నీవు ఇంటింటిలో వెలిశావు. శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి. యుగానికొక దేవుడు అవతరిస్తాడని. మంత్రాలయంలో మఠాధిపతులు చేసే పూజలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దేవుని యుగానికొక దేవుడు అవతరిస్తాడని కథలే విన్నాముగాని కనలేదే దేవుని. మానవుడే దేవుడుగా మారుతాడని చాటి చూపినావు మహిమలెన్నో చూపి. త్రేతాయుగ రాముడు, ద్వాపరయుగ కృష్ణుడు, కలియుగమున కలిసినట్టు. ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ నేత్రపర్వంగా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి అశేష జనసందోహం ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. పరవశించింది భూమి. శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం రాఘవేంద్రాయ నమః. ఓం మంత్రాలయవాసిన్యై నమః. ఓం
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ ఉన్న అన్నపూర్ణ భోజనశాల అన్నార్తులకు ఆకలి దప్పులు తీరుస్తుంది. ఇదే శాలలో ఉన్న ప్రసాదాల తయారీ ఆధునిక పద్ధతుల్లో ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా రుచిగా శుచిగా తయారు చేసి స్వామివారికి నివేదించి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇక్కడ ఆధునిక వసతి సదుపాయాలు ఉన్న వసతి గృహాలు, సత్రాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సేవలు చేయటానికి శ్రీ సుజయేంద్ర ఆరోగ్యశాల ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ రోగులకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న గో సంరక్షణశాలకు విదేశాలలో ఉండే శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు విరివిగా విరాళాలు ఇస్తూ ఉంటారు. వారు విదేశాలలో ఉన్న తల్లిలాంటి గోవును దేశాన్ని మరువకుండా భూరి విరాళాలు ఇవ్వటం ఎంతో గర్వించదగ్గ విషయం. రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రసభరితం మధురం మహిమాన్వితం, మహాభక్తి సామ్రాజ్యం మంత్రాలయం, మహాభక్తి సామ్రాజ్యం మంత్రాలయం, ఆ మంత్రాలయ నిలయుని, ఆ మంత్రాలయ నిలయుని చరణాలే శరణం, చరణాలే శరణం, రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం. అజ్ఞాన తిమిరాలను హరించే శ్రీకారం, అహంకార మమకారాలణగార్చే ఓంకారం, అనుపమ శాంతిని గూర్చే అద్భుత సాక్షాత్కారం, అద్భుత సాక్షాత్కారం, శ్రీకరం శ్రీకరం శుభకరం శుభకరం జయకరం జయకరం, భవహరం భవహరం. ఓం రాఘవేంద్రాయ నమః. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे।